ధర్పల్లి మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ ధర్మపురి అరవిందుల చిత్రపటాలకు బీజేపీ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జుర్రా మైపాల్, సీనియర్ నాయకులు కోమటి గంగాదాసు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగే విధంగా సంవత్సరానికి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న పేద ప్రజలకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ధర్పల్లి మండలం ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది సామాన్యుల బడ్జెట్. ఈ బడ్జెట్ పై చిన్నకారు వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ సంతోషించవలసిన ఈ బడ్జెట్ కు మా దర్పల్లి గ్రామం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాయసంటి సామాన్యులకు ట్యాక్స్ కట్టడం అని భయపట్టించే కాంగ్రెస్ పార్టీకి ఇది నిదర్శనం. ఇది చూడండి, చిన్నకారు రైతులకు గాని, వ్యాపారస్తులకు గాని, ఉద్యోగస్తులకు గాని ఈ బడ్జెట్ పై చాలా సంతోషంగా అభినందిస్తున్నాం. దేశ ప్రజలందరికీ కూడా సామాన్యులకు మద్దతుగా ఉండే విధంగా నో ట్యాక్స్ 12 లక్షల వరకు కూడా సామాన్యులకు ట్యాక్స్ కట్టకుండా ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్యులకు ఇది మంచి శుభ పరిణామం. అలాగే దేశంలో చిన్నకారు వ్యాపారులు గాని, ఉద్యోగులు గాని ప్రతి ఒక్కరికి ఈ బిల్లు మేలు కొలిపే విధంగా, అందరికి పండగ వాతావరణం తెచ్చే విధంగా పెట్టడం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోడీ గారికి మా దర్పల్లి హెడ్ క్వార్టర్ తరపున, అలాగే దేశ ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.